పాతాళ భైరవి చిత్రం నుంచి పాడుతున్నాను. పి లీల గారు పాడింది. తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమి హాయి, వసంత నాట్యమి హాయి హాయి. తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమి హాయి, వసంత నాట్యమి హాయి హాయి. ఓ వసంత నాట్యమి హాయి హాయి. మంచి పాట పాడారండి. బాగా పాడారండి. ఈ సినిమా రిలీజ్ అయ్యాకండి పాటలు అవి బాగా గ్రాఫోన్ రికార్డ్స్ అమ్ముడుపోయినాయి. సినిమా పాటలకి సేల్స్ మీద కొంత పర్సెంట్ రాయల్టీ ఇస్తారు ప్రొడ్యూసర్స్ కి. అదే ప్రైవేట్ సాంగ్ అయితే పాడిన వాళ్ళకి ఇస్తారు 7% 10% ప్రాఫిట్ అవుతుంది. ఒక రోజు 18,000 రూపాయలకి చెక్కు పంపించారు హెచ్ఎంవి వాళ్ళు నాగిరెడ్డి గారికి రాయల్టీ. ఆ పిక్చర్ మీద రాయల్టీకి వచ్చిన సొమ్ము ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. 18,000 రూపాయలు ఆడియో దానికి రావటం ఏంటి? ఆ రోజులు 750 రూపాయలు మోటార్ బైక్ ఏంటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి ఆనందం పట్టలేక మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో ఘంటసాల గారు ఉంటే అక్కడికి వెళ్ళి ఘంటసాల గారు ఇంటి నుంచి క్యారేజ్ వచ్చి ఫోన్ చేస్తుంటే నాగిరెడ్డి గారు కూడా ఆ క్యారేజ్ లో చేపెట్టి తీసుకొని తింటూ చెక్కు చూపించి ఘంటసాల గారిని కావలసి ఘంటసాల 18,000 రూపాయలు చెక్కు వచ్చింది, ఎంత బాగా చేసావు నువ్వు సంగీతం అని చెప్పి పెంచుకున్నారు. అంటే ఆ రోజులు 18,000 రూపాయలు రాయల్టీ అంటే చాలా ఎక్కువ అంట. అది అది ఘంటసాల గారి సంగీతం. అది గొప్ప విషయం సార్, వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది. Thank you. Please like, share and subscribe.